హైదరాబాద్లో సైబర్ క్రైమ్ బాంబ్. జనవరి 10 రాత్రి తెలంగాణ ప్రభుత్వ సర్వర్లపై అజ్ఞాత హ్యాకర్లు దాడి చేశారు. 2 కోట్ల మంది పౌరుల ఆధార్, పాన్ డేటా లీక్ అయ్యే ప్రమాదం. ఢిల్లీలో రాజకీయ భూకంపం. జనవరి 10న ప్రధాని మోదీ హోంమంత్రిని అకస్మాత్తుగా తొలగించారు. దేశవ్యాప్తంగా భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ కుట్ర వెనుక ఉందని సమాచారం. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం చెల్లింది. ఇస్రో చంద్రయాన్ 4 విజయం ప్రపంచ చరిత్ర. జనవరి 10న ఇస్రో చంద్రయాన్ 4 చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. ప్రధాని మోదీ కొత్త భారత్ శక్తి అని ప్రశంసించారు. నాసా కూడా అభినందించింది. ముంబైలో సీరియల్ కిల్లర్ అరెస్ట్. ఈ రోజు ముంబై పోలీసులు 7 మహిళల హత్యలకు బాధ్యుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కుటుంబాలతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరిచి నమ్మించి హత్య చేశాడు. ల్యాప్టాప్లో 200కు పైగా ఫోటోలు దొరికాయి. జనవరి 10న కృష్ణా గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. గంటల్లోనే నదులు పొంగి పొరిగాయి. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 50,000 మంది ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 800కు పైగా మందిని రక్షించాయి. బెంగళూరులో క్రిప్టో మోసం. బిట్రిచ్ ప్రో అనే ఫేక్ క్రిప్టో యాప్ 50,000 మందిని మోసం చేసి 2,000 కోట్లను దోచుకున్నారు. స్థాపకులు దుబాయ్కు పారిపోయారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్ వాలెట్లకు డబ్బు వెళ్ళింది. టీసీఎస్ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్. ఏఐ వల్ల తొలగింపు. జనవరి 10న టీసీఎస్ ఇన్ఫోసిస్ కలిపి 15,000 మంది ఉద్యోగాలను తొలగించాయి. ఇక కారణం చూస్తే ఏఐ ఆటోమేషన్ కోడళ్లను భర్తీ చేస్తోంది. బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్ బయట నిరసన చేశారు. ఢిల్లీ మెట్రోలో బాంబ్ భయం. ఉగ్రదాడి కుట్ర బయటపడింది. జనవరి 10న ఐసిస్ లింక్డ్ బాంబ్ ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు నివారించారు. నోయిడాలో 2 కేజీల ఆర్డిఎక్స్ స్వాధీనం చేసుకున్నారు. 4గురిని అరెస్ట్ చేశారు. అందరికీ 25 ఏళ్లకు తక్కువ వయసు. మెట్రో భద్రత రెట్టింపు చేశారు. బిట్కాయిన్ ధర 80 లక్షలకు. క్రిప్టో బూమ్. జనవరి 10న ప్రభుత్వం క్రిప్టో నియమాలు సడలించడంలో బిట్కాయిన్ ధర 80 లక్షలకు చేరింది. చిన్న పెట్టుబడిదారులు కోట్లు సాధించారు. వాజిర్ ఎక్స్, కాయిన్ డీసీఎక్స్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఆర్బీఐ హై రిస్క్ అని హెచ్చరించింది. చెన్నైలో బంగారం స్మగ్లింగ్ 25 కోట్లు. జనవరి 10న చెన్నై కస్టమ్స్ యుఏఈ నుండి వచ్చిన డిప్లొమాటిక్ కార్గోలో 45 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దూతావాస సిబ్బంది, స్థానిక ఆభరణ వ్యాపారులు కలిసి స్మగ్లింగ్ చేస్తున్నారు. 6గురిని అరెస్ట్ చేసింది. కర్ణాటక సీఎం రాజీనామా. రాజకీయ డ్రామా. జనవరి 10న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎటువంటి కారణం లేకుండా రాజీనామా చేశారు. పార్టీ లోపల కుట్ర కారణంగా ఉండవచ్చు. గవర్నర్ రాష్ట్రాన్ని అధ్యక్ష పాలనలోకి తీసుకువచ్చారు. బీజేపీ త్వరలో ఎన్నికలు డిమాండ్ చేస్తోంది. జనవరి 10న కేప్ టౌన్లో జరిగిన ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. కోహ్లీ 85 రన్స్ కొట్టగా బూమ్రా 4 వికెట్లు తీసుకున్నారు. ప్రధాని మోదీ జనవరి 11ను జాతీయ క్రీడా సెలవు దినంగా ప్రకటించారు. పూణేలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఒక ఫ్రెషర్ ర్యాగింగ్ తర్వాత మరణించాడు. సీనియర్లు అతన్ని ఆమ్లం కలిపిన నీరు తాగించారు. సీసీటీవీ ఫుటేజ్ లీక్ అయ్యింది. 8 మంది సీనియర్లను ఐపీసీ 302 కింద అరెస్ట్ చేశారు. రిలయన్స్ 5000 స్మార్ట్ ఫోన్ లాంచ్. జనవరి 10న ముఖేష్ అంబానీ జియో భారత్ 3 అనే ఫోన్ను కేవలం 4,999కు లాంచ్ చేశారు. ఇది ఒక 5G ఫోన్. 6GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్. ఒక గంటలో 1 కోటి ప్రీ ఆర్డర్స్ వచ్చాయి. శాంసంగ్, జియోమి షేర్లు పడిపోయాయి. జనవరి 15 నుంచి జియో మార్ట్లో అందుబాటులోకి ఈ ఫోన్ రానుంది.